ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఎయిర్ అంబులెన్స్ క్రాష్ అయింది. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తుండగా కుప్పకూలిపోయింది. ప్రమాదంలో ఎయిర్ అంబులెన్స్ లో ఉన్న 7 ప్రాణాలు కోల్పోయారు. జార్ఖండ్ ఛత్రా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనా స్థలానికి వెళ్లి రెస్క్యూ చేపట్టాయి. అప్పటికే అందులోని సిబ్బంది సహా మిగతా అందరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 2 విమాన సిబ్బందితో పాటు ఓ రోగి, డాక్టర్, మెడికల్ సిబ్బంది ఉన్నారు. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ C-90 విమానం నిన్న రాత్రి 10 గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉంది. సంజయ్ కుమార్ ను చికిత్స కోసం ఢిల్లీ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోగి సంజయ్ కుమార్ తో పాటు డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, పారామెడికల్ ఉద్యోగి సచిన్ కుమార్ మిశ్రా, సహాయకులు అర్చనాదేవి, ధురు కుమార్, పైలట్లు వికాస్ భగత్, సవ్రాజ్ దీప్ సింగ్ మృతి చెందారు. ఈ విమానం బీచ్ క్రాఫ్ట్ C-90 మోడల్దిగా తెలుస్తోంది. రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన ఎయిర్ అంబులెన్స్ రాంచీ విమానాశ్రయం నుండి సాయంత్రం 7:11 టేకాఫ్ అయింది. 7:34 కోల్కతా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో చివరిసారి సంప్రదింపులు జరిపింది. ఆ తర్వాత సుమారు వారణాసి దక్షిణ తూర్పు దిశలో 100 నాటికల్ మైళ్ల దూరంలో రాడార్ కమ్యూనికేషన్ సంబంధాలు కోల్పోయింది. సమాచారం అందిన వెంటనే ఛత్రా జిల్లా యంత్రాంగం, సర్చ్, రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో బృందం కూడా రంగంలోకి దిగింది. ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టింది.